మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన. అమ్మా, నీ ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆగడియల్ నేడు మరల్పలేను రసనగ్రంబందు నర్తింప. అమ్మా, నా రసనగ్రంబందు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే. అమ్మా, నన్ను దీవింపుమా నీ అడుగుందా మరలంటి వేడెదనే. అమ్మా, నన్ను దీవింపుమా. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1709వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఉద్భవసుందర సుందో రత్ననాభ సులోచన అర్కో వాజసన శృంగీ జయంత సర్వవిజయీ. 85వ శ్లోకం. ఉద్భవసుందర సుందక రత్ననాభ సులోచన అర్క అంతవరకు అయింది. వాజసనక వాజం సనోతి అన్నం దదాతి అన్నారు. వాజస్ అంటే ఈ వాజ శబ్దానికి అన్నం అని అర్థం ఉంది కాబట్టి వాజమ్మ అని వచ్చింది. అంటే శుభ్రంగా తినేసి పడుకునే రకం. ఇది వైదిక బ్రాహ్మణుల నుడికారు. వాళ్ళు వైదిక పరిభాషే వాడతారు. వాడొట్టి వాజమ్మ అంటారు. తినేసి పడుకుంటాడు మా అంత కూడా. బుద్ధి చురుగ్గా ఉండదు. అందుకే ఎంత తినాలో అంతే తినాలి. తినవలసిన సమయంలో తినకపోవడము తప్పే, తినకూడని సమయంలో తినడము తప్పే. ఇప్పుడైతే అసలు ఏం తినడమైనా తప్పేలా ఉంది. అన్ని కల్తీలే, సమస్యలు అయిపోయింది. అటువంటిప్పుడు ఇది చాలా అవసరం. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటాం కదండి. ఎందుకు అంత వర్ణించారు? అన్నానికి ఏమిటా గొప్పతనం? అన్నం వల్లనే సమస్త జీవులు పుడుతున్నాయి, అన్నం వల్లనే సమస్త జీవులు పెరుగుతున్నాయి. అంతే కదా. ఆ అన్నం లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే సృష్టి స్థితి లయాలలాగా ఆ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే మనలో వినాశక బీజాలను కూడా అదే పెంచుతోంది. శరీర వృద్ధిలో అవి కూడా పెరుగుతాయి. చక్రం పైకెడుతుందంటే కిందికి రావడానికేగా. అలా పైకి అలా ఉండిపోతుందా? అదే చక్రం ఎందుకంటారు అప్పుడు? అంచేతని ఈ లోపల జరుగుతున్న జీవచక్రంలో సృష్టికి అన్నం మూలం అందరికీ తెలుసు. అన్నమే అన్నసారంగా మారింది, అన్నసారం రక్తమైంది, రక్తం గడ్డగట్టి మాంసమైంది, 3వ ధాతువు త్వక్ అశృంగ్ మాంసం. ఆ మాంసం నుంచి మేధస్సు కొవ్వు ఏర్పడింది, 4వ ధాతువు. ఆ కొవ్వు గడ్డగట్టి ఎముకగా మారింది, 5వ ధాతువు అస్థి. అది మధ్యగా మారింది, అస్థి మధ్యలో ఉండే మూలగా 6వ ధాతువు. అది స్త్రీలలో రక్తంలో కలిసి పాలుగా మారింది, పురుషులలో శుక్రంగా మారింది. మరిది సంతానానికి కారణమైందిగా. అందుకని సృష్టికి మూలం అన్నం. ఆ పైన అన్నం తినడం వల్లే మనం పెరుగుతున్నాం, వృద్ధి చెందుతున్నాం. ఎలాగూ సరిపోయింది. అది పోషణ. అన్నం పోషిస్తుందని ఎవరు ఒకరు చెప్పక్కర్లేదు. అన్నమే లయానికి కూడా కారణమవుతుంది, అన్నమే మరణానికి కూడా కారణమవుతుంది. ఎందుకంటే ఈ అన్నమే లోపలికి అన్నింటినీ పోషిస్తుంది. ఇప్పుడు నీళ్లు బోధులోంచి ప్రవహించడం మొదలుపెట్టాక ఆ నీళ్ల ద్వారా తులసి మొక్క పెరిగిందా, గంజాయి మొక్క పెరిగిందా దానికి అనవసరం, అన్నిటికీ అందుతుంది. అలాగే అన్నం అనేది లోపలికి వెళ్ళాక శరీరంలో అన్ని ధాతువులకి, అన్ని కణాలకి, అన్ని నాడులకి అందుతుంది. దాని సారం ఎలా అందాలో అలాగా. అంచేత పెరిగే వినాశ బీజాలకు కూడా అదే అందుతుంది, అవి పెరుగుతున్నాయి. అది మరణానికి కారణం అవుతుంది. దానివల్లనే వార్ధక్యం ఖచ్చితంగా వస్తుంది. ఆ రకంగా అన్నం పరమాత్మలాగే సృష్టి స్థితి లయాలు 3 చేస్తుంది కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇప్పుడు మనకి సాహిత్యపరంగా కూడా ఒకటి చెప్పుకోకపోతే సంతృప్తి ఉండదు కాబట్టి శ్రీనాథుడు నిజంగానే అన్నాన్ని చూస్తే దండం పెట్టాలి అనిపించేంత పద్యం చెప్పాడండి. ఈయన ఇల్లు బంగారంగా. ఆయనకి ఆ భోజనం అంటే ఎంత ఇష్టం. అన్నం చూస్తే నిజంగా దండం పెట్టాలనిపిస్తుందండి. మరి చెప్పక్కర్లేదు, పెట్టమని పెట్టేస్తాం. అలా వండితే ఎలా వండాలంటే అన్నం స్త్రీలందరికీ నమస్కారం పెట్టి చెబుతా. శ్రీనాథుడు చెప్పాడమ్మా, ఏమైనా కోపం వస్తే ఆయన అనుకోండి అనద్దు. నివసద్బాష్పము అఖండితాఖిలము నిర్నిక్తంబు అసంచక్తమార్దవము అన్యోన్యం అసంగతంబు అహృతసారస్యంబు గౌరంబు అగౌరవము ఆమోదనము
ఓదనంబు అమృతపర్యాయంబు సంబంధ బాంధవ భూపాల సుతుల్ భుజించిరి వయోదర్పానురూపంబుగన్. శృంగార నైషధంలో ఉంటుంది ఈ పద్యం. దమయంతి పెళ్ళయ్యాక భోజనాలు పెట్టారట అందరికీ. అప్పుడు అన్నం ఎలా ఉండారో చెప్పాడు. 9 లక్షణాలు చెప్పాడు అన్నానికి. అప్పుడు కానీ నవరసభరితంగా ఉండదు అన్నాడు జీవితం. 9 లక్షణాలు. నివసద్బాష్పము, అన్నం వండితే తినే సమయానికి ఇంకా కాస్త ఆవిరి దాని మీద ఉండాలి. నివసద్ బాష్పం, బాష్పం అంటే ఆవిరి. ఆవిరి ఆ ఉడుకు కాస్త ఉండాలి, చల్లారిపోతే ఇంకేం, అప్పుడే బాగుంటుంది. అఖండితాఖిలము, ముక్క బియ్యం వాడకూడదు. ఆ మెతుకులా పూర్తిగా ఉండాలి, అఖండితంగా ఉండాలి. ముక్కలు వాడకూడదు. సాధారణంగా అన్నం వండడం తెలిసినటువంటి పెద్దవాళ్ళు ఎవరు ఈ మొక్క బియ్యం వాడరు. కొన్ని ప్రత్యేకం పండగ సందర్భాల్లో అయితే అసలు వాడరు. ఆబ్దికానికైతే నిషేధమే. అఖండితాఖిలం, ముక్క కాకుండా పొడుగ్గా ఉండాలి. నిర్నిక్తంబు, గరగరిగా ఉండాలి, పైన ఆ పొడపొడులాగా ముద్దయిపోకూడదు. అసంశక్తమార్దవము, ఆ మృదుత్వాన్ని కోల్పోకూడదట. అన్నం మెతుకు పలుకు వచ్చిందంటే ఆ మృదుత్వం ఉండదు. మరి సగం ఉడికి సగం ఉడకపోతే ఆ మృదుత్వం ఉండదు. అసంశక్తమార్దవము అన్యోన్యం అసంగతంబు, ఓదాంతో ఓటి కలవకూడదు. సరిగ్గా అలాగా పొడపొళ్ళుగా ఉండే అన్నమే ఈ రోజుల్లో వేడన్నం ఆవకాయ వేసుకు తింటే 100 పద్యాలు మనం చెబుతున్నామంటే కారణం అదేనండి. ఆంధ్రప్రసాదము ఆవకాయను జర్చి వీడి అన్నము మృంగువాడి వాడినాది పావన గోదావరి వారి పూరమ్మున పోషణము గొన్న చూపునాది నాల్కపై రుచులెల్ల చిల్కరింపగజేయు గొంగూర పచ్చడి గొంతునాది ఆంధ్రప్రసాదము అవకాయను చేర్చి వేడి అన్నము మృంగువాడినాది ఆశువుల్ వల్లించు అవధాన విద్యలో జగతి ముక్కున వ్రేలు జాతినాది కోడిరామమైన కొక్కోకమైనను అంతుజూచునట్టి పంతముగల ఆంధ్రజాతినాది అవధాన విద్యలో గరికపాటి చేయు గరిమనాది అని ఎక్కడో అవధానంలో చెప్పారు. వేడన్నం ఆవకాయకి అంత బలం ఉందండి. ఆ అన్నం సరిగ్గా ఆవకాయ కలుపుకుందుకు అన్నం ముద్ద అయిపోతే కుదరదు. చారులో అన్నం ముద్ద అవ్వాలి, ఆవకాయలో కాకూడదు. అలాగని ముద్దగా వండితే కుదరదు. అందుకని ఆవకాయలోకి పొడపొడగా ఉంచుని చారులోకి మెత్తగా అలా పిసిగాక చారు వేసుకోవాలి. ఒక్క బొట్టు నెయ్యి వేస్తే మొత్తం రసం అంతా అందులోకి వచ్చినట్టే, శృంగారం సహా. ఆ బొట్టు నెయ్యి అయిపోతే కుదరదు. అన్యోన్యం అసంగతంబు అహృత సారస్యంబు, దాంట్లో రుచి కోల్పోకూడదు. అందుకే ఈవేళ కర్మపాపం పిల్లలకి పొద్దున్న 7 గంటలకు వండిస్తున్నారు, 1 గంటకు తింటున్నారు. వాళ్ళు ఏమి చదువు వస్తుందండి, ఏమి సరసం, ఏమి విజ్ఞానం కలుగుతుందండి, బుద్ధిశక్తి ఎలా పెరుగుతుందండి. అందుకే మంచో చెడ్డో మనం పర్యవేక్షణ పెంచుకున్నా మంచిదే, కానీ దగ్గర ఉండే బళ్ళు చేరిపోయింది. వాడు నడిచి వెళ్ళగలగాలి. వాడు ప్రభుత్వం వారు 2 కిలోమీటర్లు మించి నడవాల్సిన అవసరం లేకుండా కిలోమీటర్కో బడి ఉందండి సుమారుగా. మనం చేర్పించమండి. ఎక్కడెక్కడో దూరం ఆ బస్సు ఎక్కడం. ఇదివరకైతే మాకు ఏదో మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఆనందిని వెళ్ళేవాళ్ళం. ఊళ్ళో కూడా అప్పుడు బళ్ళు ఉండేవి కాదు. 4 కిలోమీటర్ల దూరం ఏమొస్తాం, మా కర్మ అలా దగ్గర ఉందంటే ఇప్పుడు కావాలని దూరం పంపిస్తున్నారు. ఎంత దూరం పంపిస్తే అంత గొప్ప అనుకుంటున్నారు. పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అమృత సారస్యం, రుచి కోల్పోయిన తర్వాత ఏం బాగుంటుందండి అన్నం. అన్నానికి రుచి ఉంటుందండి. ఒట్టన్నం కూడా తినచ్చండి. అసలు ఒట్టన్నం మీద నెయ్యి వేసుకుంటే అలా తినేయచ్చండి, ఏం అక్కర్లేదు. ఏదో ఒట్టిగా చల్లమిరపకాయ ఒకటి ఉంటే చాలు, కాస్త అంతే కొద్దిగా తినేయచ్చు. గౌరంబు, తెల్లగా ఉండాలి. అగౌరవము, గౌరంబు అగౌరవం, మళ్ళీ అరగడానికి ఇబ్బంది పెట్టేంత దొడ్డుగా ఉండకూడదు. దొడ్డు మెతుకులు అంటారు, అవి అరగవు. అది అగౌరవం అంటే అర్థం. గౌరవం అంటే బాగా లావుగా దొడ్డుగా ఉండడం అగౌరవం. గౌరంబు అగౌరవము ఆమోదనము, ఒక రకమైన సుగంధం రావాలి అన్నం నుంచి. వేడిగా అలా ఉండితే వస్తుందండి అన్నం వాసన, చాలా బాగుంటుంది. ఆబ్దికంలో అయితే ఆ వాసన కూడా ముఖ్యంగా సోకూడదు అంటారు. అప్పుడు అది ఎంగిలైపోయినట్టు అవ్వబోయి దాన్ని. అందుకే శ్రాద్ధం అన్నారు. మీకు మామూలు శ్రద్ధ కాదు. ఇంకా ఆ వాసన మనం చూసామంటే అన్నం పనికిరాదు పితృదేవతలకు అన్నారు. అంత పద్ధతిగా ఉంటుంది. మామూలు అప్పుడు తప్పదు. ఇలాగ నివసద్బాష్పమఖండితాకలము నిర్నిక్తం వసంచక్తం ఆర్దవమన్యోన్యమసంగతం బహృత సారస్యంబు గౌరంబు అగౌరవము ఆమోదనము ఓదనంబు అమృత పర్యాయంబు, అమృతానికి పర్యాయ పదం అన్నాడు. అది 10వ మాట కూడా చెప్పాడు. సంబంధ బాంధవ భూపాల సుతుల్ భుజించిరి, మేనత్త కొడుకులు మేనమావ కొడుకులు దగ్గర కూర్చుని సరదాగా సరసాలాడుకుంటూ తిన్నారట దమయంతి పెళ్ళిది. పైగా వయోదర్పానురూపంబుగన్, చూడండి ఆ మాట చాలా గొప్పది. ఇవాళ పిల్లలు విద్యార్థులు గ్రహించాలి. వయస్సుకు తగినట్టుగా అన్నం తినాలి. దర్పానికి తగినట్టు అంటే వృత్తికి తగినట్టు. కాస్త పరిశోధన జాగ్రత్తగా చేయగలిగితే సాఫ్ట్వేర్ వాళ్ళు ఏ ఆహారం తినాలో చెప్పొచ్చునండి. ఉపాధ్యాయుల ఆహారం, విద్యార్థుల ఆహారం, గృహిణుల ఆహారం,
గృహిణుల్లో మళ్ళీ ఉద్యోగం చేసేవాళ్ళు ఏ ఆహారం, చెయ్యని వాళ్ళు ఏ ఆహారం చెప్పచ్చునండి, పెద్ద విషయం కాదండి, అది కాస్త దృష్టి పెట్టాలి. అందుకే వయోదర్పాను రూపం కాను. 70 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడు తిన్నట్టు తింటే అలాగా కుదరదు. 50 ఏళ్ళు దాటాక ఒంటిపూట భోజనమే. అలాగని 20 ఏళ్ళవాడికి ఒంటిపూట భోజనాలు అట్టిపళ్ళు తిండి పడుకోవడం కుదరదు, అది పనికిరాదు. అదే వయోదర్పాను రూపం, అది వాజసనం. అర్కో వాజసన శృంగి, కొమ్ము కలిగింది మహామత్స్యం, ప్రళయకాలపు మత్స్యావతారం. జయంతక బహిశత్రు జయం, సర్వవిజయీ అంతఃశత్రు జయం. జయంతక జయశీలుడు, శత్రువులను జయించడం. సరే, పరమాత్మ అనేక రూపాలు ధరించి రాక్షస సంహారం చేశాడు, అదంతా చెప్పుకోవచ్చు. సర్వవిజయీ, సర్వజయీ అనలేదు, సర్వవిత్ జయి అంటే సర్వవిత్ కాగలిగితే జయించవలసినవి వేరు, అది లోపల శత్రువు. రాగద్వేషాలు, కామక్రోధ లోభమోహాలు, వాటిని భగవంతుడికి సమర్పించాలి, అప్పుడు సర్వవిజయీ. అర్కో వాజసన శృంగీ జయంత సర్వవిజయీ, ఉద్భవ సుందర సుందోరత్న నాభ సులోచన. అర్కో వాజసన శృంగీ జయంత సర్వవిజయీ, సువర్ణబిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర. మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధికి. 86వ శ్లోకం. సువర్ణబిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర. మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధికి. సువర్ణబిందు శోభనో వర్ణక అక్షరం బిందుశ్చ యస్మిన్ మంత్రే తన్మంత్రాత్మా అన్నారు వ్యాఖ్యానంలో. సువర్ణబిందు ఇప్పటికే బంగారపు చొక్కా అని చెప్పి అది కాదుగా. శోభనో వర్ణక, గొప్ప వర్ణం, శుభప్రదమైన వర్ణం. అక్షరం బిందు, దాని లోపల ఉండే బిందు ఓంకారం. శోభనమైన వర్ణం అంటే ఓంకారమే. మరి దాని లోపల ఉండే అర్ధమాత్ర బిందువు, పైన ఉండే ఓ చుక్క, అదే శ్రీచక్రంలో చుక్క. సృష్టి అక్కడి నుంచి మొదలైంది. యస్మిన్ మంత్రే, ఏ మహాషోడశీ మంత్రంలో ఏదో ఓంకారం, సర్వమంత్రాలకి మూలం, వేదాలకి మూలం ఓంకారమే కదా. తన్మంత్ర ఆత్మ, ఆ ప్రణవస్వరూపానికి, ఆ ఓంకారానికి మూలమైనటువంటి బిందువు ఉంది, అదే సువర్ణ బిందువు, అది పరమాత్మే. దాని నుంచే అన్నీ ఏర్పడ్డాయి. చుక్కలో ఎప్పుడూ తేడా ఉండదు, చుక్క అందంగానే ఉంటుంది. కొంచెం ఇలా గీసినా అలా గీసినా బాగుందనో బాగులేదనో అనేవాళ్ళు ఉంటారు. చుక్కకి ఏమంటారండి? అందుకే అందంగా ఉన్న అమ్మాయిని చక్కని చుక్క అంటారు. ఫుల్ స్టాప్ అనే అర్థం. నక్షత్రం అనడానికి వీలేదు, మనం కనపడేది ఏమిటి నక్షత్రం ఎలా ఉంది మనం చూసాం. చక్కని చుక్క అంటే ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఎవరు వంకలు పెట్టలేరు. కామా గీసామనుకోండి సరిగ్గా రాలదోయ్ అంటారు. దాని కింద చుక్క పెట్టి కింద కామా పెట్టి సెమికోలన్, అది సరిగ్గా రాలదంట. ఇంకా బ్రాకెట్ డాష్ ఏం పెట్టినా కుదరదు. కానీ చొక్క పెడితే మాట్లాడడానికి వీలేదు, ఇంకా చుక్క బాగానే ఉంటుంది. ఆ చొక్కే సృష్టికి మూలం, అందుకని సృష్టికి మూలం పరమ సౌందర్యం, అదే సువర్ణ బిందు. అక్షోభ్యక అంతర్బహిక్షోభరహితుడు. ఎప్పుడు మనం దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బయటి క్షోభను నివారించడం కాదు, అంతః. ఇదివరకే మనం చెప్పుకున్నాం ఒక మాట. బయట ఏదో ఎవరో కనిపినప్పుడు ఏదో మాట్లాడతాం, దెబ్బలాడతాం, లేదా ప్రేమిస్తాం, ద్వేషిస్తాం, ఏదో చేస్తాం. అవి ఇంటికి వచ్చాక కూడా వదలవండి, ఒక్కళ్ళు ఉన్నా వదలవండి. ఆ ఒక్కళ్ళు ఉన్నప్పుడు వదిలించుకోగలిగితే సగం శని వదిలినట్టే. అందుకే ఎప్పుడైనా కోపం వచ్చి ఎవరినైనా ఏదో అందామనిపించినా, ఎవరింటికి వెళ్ళి తగాదా పెట్టుకుందాం అనిపించినా, వాడు కనపడినప్పుడు దులిపేయాలి అనిపించినా వెంటనే మనసుకి ఏం చెప్పారంటే, తప్పకుండానమ్మా, ఓ చిన్నపిల్లడికి చెప్పాడు, తప్పకుండానమ్మా మనస్సు దులిపేద్దామే, ప్రస్తుతం ఊరుకో, నమశివాయ అనుకో అని చెప్పాలి. అప్పుడు వింటుంది. చిన్నపిల్లలకి ఎలా చెబుతాం? అంతే, తప్పకుండా వాడు కనపడినాయి ఏమో, వాడి జీవితంలో కనపడ్డేమో, లేదు ఆ కనపడే సమయానికి అతనికి మనకి ఉండే తగాదాలు లేకుండా పోతాయేమో, అవకాశాలు ఉన్నాయండి. ఇలా మనస్సుకు నచ్చ చెప్పుకోగలిగితే అక్షోభ్య మనం సాధించినట్టు. భగవంతుడు అలా చెప్పుకుంటాడు. ఆయనకేమి అవతారాలు ఎత్తినప్పుడు కూడా గమనించండి. రామావతారం, కృష్ణావతారానికి ముందు దేవతలు అక్కడికి వెళ్ళారని, బ్రహ్మదేవుడితో సహా వెళ్ళారని ప్రార్థించారు. ఏమి వీళ్ళు ప్రార్థిస్తూనంటే బే చిదానందం అలా ఉంటాడు, ఏం మాట్లాడిన అసలు. అంతా అయ్యాక వారి పాపము పండవలను కదా మీరు వెడలుడు అంటాడు. ఏమిటి వెడలుడు? ఎన్టీ రామారావు గారి డైలాగులాగా వెడలుడు అంటూను. అదంతే, వెడలాగా ఆయన కంగారు పడితే ఆయన ఎందుకండి? రోగి కంగారు పడినట్టుగా డాక్టర్ కంగారు పడతాడా? చాలా కంగారు పడిపోతూ ఉంటాం రోగులు. మనం ఏదో చెబుతూ ఉంటాయి. ఉండండి మంచిది చెప్పారు కదా, మీరు ఉండండి, మీరు అవతల ఉండండి, మీరు ఎంతమంది ఎందుకు వచ్చారు, ఆయన కంగారు పడుతున్నారు అంటాడు. ఎందుకంటే ఆయన ఎలాంటివి చాలా చూశాడు. అలాగే ఈ భవరోగానికి, సంసార తాపత్రయాలకి, వీటికి మనం కంగారు పడతాం కానీ ఆయన ఎందుకు పడతాడు? అదే అక్షోభ్యక. అంతఃశీతలతాయాస్య తదనంత తపఃఫలం. ఆ అంతఃశీతలత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఎంత సంపాదించినా తప్పు లేదండి. అక్రమంగా సంపాదించినా కూడా తప్పు లేదని అనుకుందామండి. కాసేపు నా నోట ఆ మాట రాకూడదు కానీ వస్తుంది అనుకుందాం.
అధికారమే ప్రధానంగా, సంపదే ప్రధానంగా అని ఆలోచిద్దాం. అక్రమం సక్రమం మాటొద్దు, ఒక్కటే పరీక్ష. ఇలా సంపాదించిన వాళ్ళు ఎవరికైనా, ఇలా అధికారాల్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా రాత్రి పడుకోగానే నిద్ర పడుతుందా? అంతఃశీతలత అంటే అర్థం అది. అది లేనప్పుడు దేనికి ఇవన్నీ? మళ్ళీ దానికి ఏవో వైద్యాలు, దానికి ఏవో బిళ్ళలు మింగడం. ఇంకెందుకండి? ఇంక జీవితం ఎందుకు ఆలోచిద్దాం దయచేసి. అప్పుడు ఇంత సంపాదన ఉండదు. ఇవాళ వైద్యం పరిస్థితి ఎంత ఘోరంగా తయారైంది. అంటే అమాయకులైన పిల్లలు ఏదో రావడమా, వాళ్ళకి ఏవో తెలియకుండా ఆపరేషన్లు చేసేయడమా, వాడి జీవితం నాశనం అయిపోవడమా, కడుపు నొప్పిని వస్తే అపెండిసైటిస్ చేసేయడమా. మనస్సు ఎలా ఒప్పుతుందండి? మన డబ్బు మన ఆదాయం తప్పితే ఇంకేం లేదా? పోనీ ఇలా చేసిన వాళ్ళు డాక్టర్లో యాక్టర్లో ఎవరైనా కానీ సుఖంగా ఉన్నారా? పడుకోగానే నిద్రపడుతుందా? డాక్టర్లో కూడా పద్యం పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. డాక్టర్లో కూడా ఎందుకు వచ్చిందండి? మరి మద్యం పుచ్చుకున్న వారికి వారు వైద్యం చేస్తున్నారే, వీరు పుచ్చుకోవడం ఏంటి? ఇదే అక్షోభ్య స్థితికి మనం చేరుకోలేకపోతున్నాం. అక్షోభ్య అనే నామాన్ని 100 సార్లు రాసినా 1000 సార్లు చదివినా ఆ స్థితి వస్తుందని మనం చెప్పలేము, రాదు కూడా. కానీ దాన్ని అవగాహన చేసుకుంటే, మూల కారణం తెలుసుకుంటే ఒక క్షణంలో వస్తుంది. ఎందుకు ఇదంతా? తతక్కిం 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 శంకరాచార్య మాట. కొన్ని కోట్ల ఐశ్వర్యం ఉండొచ్చయ్యా, భార్య పిల్లలు అందరూ చూస్తే రంభల్లాగా, ఊర్వశుల్లాగా, మన్మధుల్లాగా, వసంతుల్లాగా, జయంతుల్లాగా ఉండొచ్చే. తతక్కిం అయితే ఏమిటి? నువ్వేం పొందావు? అక్షోభ్యగా అనే స్థితికి చేరుకున్నావా? లేదే. దానికి చేరుకోవాలి. సర్వవాగీశ్వరేశ్వరక. వాగీశ్వరుడు అంటేనే బ్రహ్మ. వాగీశ్వరేశ్వరుడు అంటే బ్రహ్మ కంటే అధికుడు విష్ణువు. పరమాత్మ కేవలం విష్ణువుగా చెప్పడం లేదు ఇక్కడ. సర్వవాగీశ్వరేశ్వరక, బ్రహ్మాది దేవతలు అందరికంటే అధికుడు. ఎందుకని ఆ అధికమైనది ఎప్పుడూ ఆత్మే. చతుర్భుజమైన విష్ణువు గురించిన మాట కాదు ఇది. మురళి పట్టుకున్న కృష్ణుడి గురించి కాదు, ధనుర్బాణాలు ధరించిన రాముడి గురించి కాదు, లింగస్వరూపంలో ఉండే శివుడి గురించి కాదు. మొత్తం మూలమైనటువంటి అరూపం, అచింత్యం, అభేద్యం, అమేయం, దాని గురించి. అదే సర్వవాగీశ్వరేశ్వర. ఆ ఆత్మ ఎక్కడ ఉంది? మనలోనూ ఉంది. రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం అనగానే 100 సార్లు తిరుగుతాం. రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం మనం కాదండి? మనం కాదా విష్ణు స్వరూపం? ఏం చెప్పింది వేదం? రావి చెట్టు విష్ణువు అని వేదంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనం విష్ణువు అని ఉందండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్యేద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. ప్రతి మానవుడు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచే పుట్టాడు అంటే, మహావిష్ణువు శరీరం నుంచి స్వయంగా మానవుడు పుట్టాడు అని వేదం చెబుతుంటే, మానవుడు దేవుడు కాకుండా రావి చెట్టు వేప చెట్టు దేవుళ్ళు ఎలా అవుతారండి? ప్రాథమికమైన ప్రశ్న. మనిషిని తీసుకెళ్ళి చెట్ల చుట్టూ తిప్పుతాం, పుట్ల చుట్టూ తిప్పుతాం, నదుల్లో ముంచుతాం, కానీ నువ్వు దేవుడు అని చెప్పవేమండి? చెప్పమండి మనం. ఎందుకంటే ఇక మన కాళ్ళ మీద పడ్డావు. వచ్చిన సమస్య అది. రావి చెట్టు దగ్గర వ్యాపారం, వేప చెట్టు దగ్గర వ్యాపారం కట్టి తోరణాలు కట్టించుకోవాలంటే ఇవి చెబితే అలాగా? వాడు మన కాళ్ళ మీద పడాలి, మన గురువుగా భావించాలి. మన్ని మీరే మా గురువు అండి, మీరు ఒక్కరే గురువు అండి, ది ఓన్లీ అండ్ వన్ గురువు అని చెప్పాలి మన గురించి. స్వార్థం అది లోపల. నీకు నువ్వే గురువురా అంటే వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? అందుకని చెప్పరు. ఆ కాంక్ష లేనివాడే చెబుతాడు. కానీ నీకు నువ్వే గురువు. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి. తత్వమసి అహం బ్రహ్మాస్మి అని చెప్పిన ఏకైక మతం నా మతం, ఏకైక దేశం నా దేశం, ఏకైక ధర్మం నా సనాతన ధర్మం. మరో మతంలో ఉండదు ఇది. వారెవరో దేవుడు, వారెక్కడో ఉన్నారు, వారి పుత్రుడు, వారి మేనలుడు, వారి శిష్యుడు, వారెవరో మనని కాపాడతారు. ఈ వయా మీడియా బిజినెస్ ఏమిటంటే నాకు అర్థం కాదు. హిందూ ధర్మం అలా ఉండదు. నువ్వే తెలుసుకో. అదే సర్వవాగీశ్వరేశ్వర. ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో తర్వాత ఇదంతా గురుసండి, ఇది వరస. అసువర్ణ బిందు అక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో. అందుకని తెలుసుకోలేకపోతున్నాం. మహాహ్రదక అతి గంభీరమైనటువంటి ఆనంద సాగరం అది. గభీర గగనాంతస్థ గర్విత గానలోలుప, లలితా సహస్రంలో కూడా అక్కడ గభీర, ఇక్కడ మహాహరత. తేడా ఏముంది? అది స్త్రీ రూపం కాబట్టి గభీర అని స్త్రీలింగం, ఇది పుల్లింగం. ఎందుకంటే ఆ అమృతానంద స్వరూపం ఉంది. అవగాహ్యతదానంది విశ్రమ్య అన్నాడు వ్యాఖ్యానులు, జగద్గురువులు అన్నారు. అవగాహ్యతదానందే విశ్రమ్య. ఆ ఆనంద సాగరంలో మునిగిపోతే మళ్ళీ బయటికి రాలేవండి. అదే ఆత్మానందం.
ఇంకా ఎక్కడ ఏ విగ్రహం దొరికినా, ఏ గుడిలో, ఏ తీర్థంలో, ఏ కొండ మీద ఆనందం దొరకదు మనకి. ఎక్కడైనా దొరికిందని మనం అనుకున్న క్షణమే మళ్ళీ అక్కడ చిన్న అసౌకర్యం కలగగానే బాధ అనిపిస్తుంది. ఆత్మానందంలో మాత్రం అసౌకర్యం సమస్య లేదు. మనలో మనం ఉంటే అసౌకర్యం ఏమిటండి? మహాగర్తక. ఎందుకు ఆత్మానందం మహాహ్రదంలో ప్రవేశించలేకపోతున్నామంటే మహాగర్తక, పెద్ద గుంటలో పడిపోయిన వాళ్ళం. మనకి మహాహ్రదం ఎక్కడ దొరుకుతుంది? ఏమిటి ఆ గుంట? సంసార సాగరం. ఇదో పెద్ద గుంట. ఇది గుంట, అది మహాహ్రదం. గమనించాలి, ఇది మహాగర్త, మహాహ్రదం రెండు అక్కడే ఉన్నాయి. మనం ఈ గర్తంలోంచి ఆ హ్రదంలోకి వెళ్ళాలి. అది ఆనంద సాగరం. ఆ ఆనంద సాగరంలో మునకల వేయలేకపోతున్నాం. కారణం మహాగర్త. జీవితం, సంసారం అంటే కుటుంబం కాదండి, జీవితం. జీవితం అనే గుంటలో పడిపోయాం. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక. ఆ చీకటి నూయి అంటే ఇదే ప్రహ్లాదుడు చెప్పింది. ఇదే మహాగర్త. ఎందుకు ఈ మహాగర్తం నుంచి బయటపడలేకపోతున్నాం? కారణం ఉంది. 23:30 గంటలు ఆగితే కానీ నేను చెప్పను. అది కూడా జగన్నాథ పండితరాయలు చెప్పిన అద్భుతమైన చమత్కార శ్లోకం రూపంలో చెబుతాయి. ఈ మహాగర్త ఏమిటో, ఎందుకు బయటపడలేకపోతున్నామో, ఏది దీనికి అడ్డం అవుతుందో మనకి, దాన్ని జయించేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.